ఏదైతే 10 మంది ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చీట్ ఇవ్వడం, తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా దాన్ని సవాల్ చేస్తూ ఎలా ఇస్తారు, ఆల్రెడీ దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని చెప్పేసి ఆయన క్లీన్ చీట్ ఇచ్చారు. అదేవిధంగా 2024 లోక్సభ స్థానంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన అఫిడవిట్లో ఉన్నట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ఏ విధంగా మీరు క్లీన్ చిట్ ఇస్తారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ గతంలో మాట్లాడినటువంటి విషయం. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు అంటూ కడియం శ్రీహరికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఆయన కుమార్తెను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీగా నిలబెట్టడం, వరంగల్ నుంచి ఆమె కోసం ప్రచారం చేయడం కూడా చూసాం. కానీ ఏఐ వీడియోలు అంటూ కూడా ఆయన చెప్పడం కూడా దాని వెనుక రహస్యం ఏంటి, అసలు స్పీకర్ గారికి నిజానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి తెలిసినటువంటి విషయం స్పీకర్ గారికి తెలియకపోవడం ఏంటి అంటూ కూడా బీఆర్ఎస్ గతంలో మండిపడ్డటువంటి విషయం. అయితే మరి తాజాగా ఒక వార్త వినిపిస్తూ ఉన్నది. 7 ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరియు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఏ విషయంలో అంటే స్పీకర్ నిర్ణయాన్ని దాదాపు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని ఇటీవల తీర్పు వెల్లడించిన అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్పై కూడా నోటీసు ఇచ్చింది. దానిపై విచారణ కూడా వచ్చే నెల 16 తారీఖు పడ్డది. అయితే ఇక్కడ 7 మంది ఎవరెవరు అంటే దానం నాగేందర్, అరికెపూడి గాంధీ, కాళ యాదయ్య, ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావులపై పిటిషన్ కూడా చేశారు. తర్వాత దానిపై కౌంటర్ దాఖలు చేయాలని పార్టీ మారలేదన్న 7 ఎమ్మెల్యేలకు ఆదేశం చేసింది. విచారణ వచ్చే నెల 16 తారీఖు అంటే ఏప్రిల్ 16వ తారీఖున రోజు విచారణ చేపట్టే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఏ విధంగా అయితే పార్టీ ఫిరాయించారు అంటూ కూడా తెలంగాణ సమాజం ముందు కూడా వాళ్ళు దోషులుగా నిలబడ్డారంటూ బీఆర్ఎస్ బీజేపీ కూడా పిటిషన్ వేయడం, తర్వాత స్పీకర్ క్లీన్ చీట్ ఇవ్వడం, దాన్ని రాజ్యాంగబద్ధంగా అంటూ కూడా స్పీకర్ కొంత కాంగ్రెస్ పార్టీకి న్యూట్రల్గా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా మాట్లాడుతున్నారు. అక్కడ దానం విషయంలో కావచ్చు, తర్వాత ఏ సందర్భాల్లో అయితే ఈ యొక్క కడియం శ్రీహరి విషయంలో కావచ్చు, పూర్తి స్థాయిలో ఇక్కడ రాజ్యాంగం ఉల్లంఘన జరుగుతూ ఉన్నది, కూని జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏది కూడా పనిచేయటం లేదు. మరి ముఖ్యంగా జగిత్యాలకు సంబంధించినటువంటి ఇష్యూ చూస్తే డాక్టర్ సంజయ్ అక్కడ కాంగ్రెస్ పార్టీలోకి పోవడం, తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేత అక్కడ జీవన్ రెడ్డి కూడా కొంత అసహనం వ్యక్తం చేయడం, సంజయ్ వచ్చినటువంటి తరుణం నుంచి మా పార్టీలో మాకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇబ్బందికరంగా మా కార్యకర్తలను వేధిస్తూ ఉన్నారు. గతంలో 10 సంవత్సరాల కాలం పాటు ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు ఈరోజు కాంగ్రెస్ నాయకులుగా చలమణవుతూ అసలైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారంటూ ఆ కోణంలో జగిత్యాలకు సంబంధించినటువంటి జీవన్ రెడ్డి ఈరోజు రాజీనామా చేయడం, దీనికి కారణం కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేనే. దానికి ముఖ్య బాధ్యత రేవంత్ రెడ్డి మరియు ఈ యొక్క సంజయ్ తీసుకోవాలంటూ కూడా జగిత్యాలకు సంబంధించిన ఇది ఫిరాయింపు కాదా అనేది క్వశ్చన్ మార్క్ కనిపిస్తూ ఉన్నది. సంజయ్ ఫిరాయించలేదా, సంజయ్ ఫిరాయించకపోతే మరి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్లు పంచారు అంటూ కూడా బీఆర్ఎస్ గతంలో ఆరోపణలు చేస్తున్నటువంటి తరుణం. ఆ తర్వాత శ్రీలింగంపల్లికి సంబంధించినటువంటి ఏదైతే ఆర్కేపూడి గాంధీ ఉన్నారో, ఆర్కేపూడి గాంధీ ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నారా కాంగ్రెస్లో ఉన్నారా అనే క్వశ్చన్ మార్క్ని బీఆర్ఎస్ రైజ్ చేస్తూ వస్తుంది. అక్కడ ఆల్రెడీ అక్కడ గ్రౌండ్ని క్లియర్ చేయడం, గ్రౌండ్ని కొత్త నాయకులతో నింపడం, ఒక మారబెండ రవి యాదవ్ అయితేనేముంది, మాజీ కార్పొరేటర్ బీజేపీ నుంచి వచ్చినటువంటి మాజీ కార్పొరేటర్గా ఉన్నటువంటి బొబ్బన అవతారెడ్డి కొన్నాళ్ళుగా బీఆర్ఎస్పై అసహనంతో బీజేపీలో చేరి మళ్ళీ బీజేపీ మీద రాజీనామా చేసి ఇక్కడ బీఆర్ఎస్కి రావడం, బీఆర్ఎస్ తర్వాత అక్కడ ఆమె ఒక లీడర్గా ఎదగడం, తర్వాత అక్కడ కొంతమంది నాయకులు కూడా గతంలో తెలంగాణ ఉద్యమకారులుగా ఉన్నటువంటి కొమరశెట్టి సాయిబాబా కావచ్చు, వీళ్ళంతా కూడా ఈరోజు అరికెపూడి గాంధీని నువ్వు ఏ పార్టీలో ఉన్నావు చెప్పు, స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసుల మీద కనీసం సిగ్గుంటే సమాధానాలు చెప్పాలి అంటూ కూడా అరికెపూడి గాంధీపై వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున నువ్వు ఏ పార్టీలో ఉన్నావో చెప్పు గాంధీ అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి విషయం. మరొక విషయం, ఇక్కడ రాజేంద్రనగర్కి సంబంధించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ విషయంలో మూసి సంబంధించినటువంటి సుందరీకరణ సందర్భంలో అక్కడ మధు పార్క్ బ్రిడ్జ్ సంబంధించినటువంటి అక్కడ పేదలు ఇల్లులు కట్టుకున్నటువంటి ఓనర్లు వీళ్ళంతా కూడా సుందరీకరణ మాకొద్దు అని అన్న కోణంలో అక్కడ సబితాయింద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి పూర్తి స్థాయిలో అక్కడ పర్యవేక్షించడం, తర్వాత మీ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు ప్రోగ్రామ్ చేసినా కూడా అక్కడ ప్రకాష్ గౌడ్ హాజరు కాకపోవడం, దీని వెనుక మర్మం ఏంటి, అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావా, కనీసం బయటకు వచ్చి మాట్లాడాలి అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు ప్రశ్నిస్తున్నటువంటి మైనం. కేటీఆర్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వస్తే ఇప్పటి వరకు ఎమ్మెల్యే
అయినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా చెప్పుకుంటున్నటువంటి ప్రకాష్ గౌడ్ ఎందుకని ఇప్పటి వరకు హాజరు కాలేకపోయారంటూ కూడా ఆయన మీద ఒక బగ్గుమంటున్నటువంటి సందర్భం. తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విషయం కూడా ఇదే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి సందర్భంలో పూర్తి స్థాయిలో అక్కడ సరితా యాదవ్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారో సరితా యాదవ్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విషయంలో కూడా బీఫామ్లకు సంబంధించినటువంటి విషయం జరిగింది. అక్కడ కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ బీఫామ్లే పంచడం వల్ల అక్కడ సరితా యాదవ్కు మరియు కృష్ణమోహన్ రెడ్డికి పంచాయతీ జరగడం, తర్వాత ఏ పార్టీలో ఉన్నామంటూ కూడా అక్కడ నిలదించడం, తర్వాత అసలైన కాంగ్రెస్ నాయకులు ఎవరు, సిసలైనటువంటి కాంగ్రెస్ నాయకులు, డూప్లికేట్ కాంగ్రెస్ నాయకులు ఎవరు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉన్నది. మరికొంతమంది కాళే యాదయ్య కావచ్చు, చెవెలకు సంబంధించినటువంటి విషయం, మరి తెల్లం వెంకట్రావు కావచ్చు. తెల్లం వెంకట్రావు గతంలో కాంగ్రెస్కి పోయి కాంగ్రెస్ నుంచి టికెట్ రాదని మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చి గెలిచిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారంటూ కూడా అక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు మాట్లాడారు. ఇవన్నీ కూడా చూస్తే దాదాపు దానం నాగేందర్ అయితే ఆల్రెడీ లోక్సభ నుంచి కాంగ్రెస్ అఫిడవిట్ మీద పోటీ చేశారు. తర్వాత కడియం శ్రీహరి తన బిడ్డ కోసం పనిచేసినటువంటి వైనం ఎంత కూడా కొంత హైకోర్టులో బీఆర్ఎస్ తరపు వాదన వినిపించే అవకాశం ఉంది. అక్కడ స్పీకర్ ఏ విధంగా క్లీన్ చిట్ ఇచ్చారనే దాని మీద కూడా ఒక వాదన విచారణ అయితే మొదలు కానున్నది. ఇక్కడ 16 తారీఖు రోజు చూడాలి మరి ఏ విధంగా ఈ 7 మందికి ఏమైనా దెబ్బ తాగే అవకాశాలు ఉన్నాయా అంటే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ తీసుకున్నటువంటి స్టాండ్ స్పీకర్ క్లీన్ చిట్ అనగా వెనకడిగేలే, కానీ స్పీకర్ ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాలు ఉంటే అవి క్లియర్గా పాటించాల్సినటువంటి సందర్భం ఉంటుంది. కానీ దీన్ని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి దీని మీద విచారణ చేపట్టి ఇక్కడ 7 మంది ఎమ్మెల్యేలు దీనికి సమాధానం చెప్పాలి. 7 మందికి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ కూడా దీని మీద సంబంధించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి మరి ఎంత దూరం పోతుంది అసలు 10 మంది అన్నారు కదా, 10 మందిలో దాదాపు గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ ఎంత చేరేటట్టే కనిపిస్తూ ఉంది. తర్వాత కొంతమంది ఇంకా 2 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి విషయం ఆల్రెడీ గూడెం మైపాల్ రెడ్డి గన్ను దిగిందా లేదా, అసలు పటంచెరికి సంబంధించిన మున్సిపాలిటీ కూడా అన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం, ఇవంతా కూడా ఒక డ్రామాటిక్ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఫిరాయించినటువంటి వాళ్ళు మీరని, ఫిరాయించినటువంటి వాళ్ళు మేమని. గతంలో 2006-9 సమయంలో మా యొక్క ఎమ్మెల్యేలను మీరు గుంజుకున్నారని చెప్పేసి కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడడం, ఈ ఫిరాయింపుకు సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా రాజకీయం అంతా అట్టుడుకుతుంది అనుకోవచ్చు. ఇప్పటికి మరొకసారి ఏమీ లేదు అనుకున్నటువంటి సమయంలో ఏదో ఉంది మీకు అన్న కోణాన్ని బీఆర్ఎస్ పరిచయం చేస్తూ ఉన్నది. మరి 7 మంది ఎమ్మెల్యేలు మరొకసారి ప్రశాంతంగా నిద్రపోయే అవకాశాలు ఉంటాయా లేవా? బీఆర్ఎస్ అయితే నిద్రపోకుండానే ఒక్కొక్కటి నోటీసులతోటి పిటిషన్లతోటి ఇబ్బంది పెడతా ఉన్నది ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు. మరి చూడాలి ఎంతవరకు ఈ యొక్క 7 మందికి సంబంధించినటువంటి నోటీసులు దారితీస్తాయో. హైకోర్టుకు సంబంధించినటువంటి సందర్భంలో నోటీసులలో మరి ఏం సమాధానం చెప్తారు? సుప్రీంకోర్టుకు పోయారు బీఆర్ఎస్, ఇదంతా జరిగింది. మరి ఈ యొక్క విషయంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. 7 మంది కాదు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిరా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.